నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు, ఎల్ది శంకర్, లక్ష్మణ్ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా గుడిలో పూజలు నిర్వహించి అన్నదానం చేసి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు కోట్లు ఆర్జించే అవకాశం ఉన్నా దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలన్న దేశభక్తితో ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు. మా అందరి తరపున ఆయన మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా మరెన్నో పదవులు పొందాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంగా ప్రసాద్, రాజు, భోజారెడ్డి, సాయినాథ్, ఎంఆర్పీఎస్ నాయకులు నందు, ఆనంద్, సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర కావచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా ఆయన పేరిట ఈరోజు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా ఈరోజు కొనియాడడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే 10 సంవత్సరాల ముందు ఆయనకి ఎలాంటి పదవి లేకున్నప్పటికీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజన భక్తుల కోసం, ప్రతి ఒక్క కార్మికుడి, కర్షకుడి కోసము ఆయన అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆయనకే ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం గిరిజన కుటుంబాలు ఏవైతే ఎక్కడ చూస్తే వారి పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉండే వాళ్ళది. వారందరికీ కూడా ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ బతుకులను మార్చే విధంగా ప్రతి గ్రామానికి కరెంటు, మంచినీళ్ళ సౌకర్యము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆయన అనేక రకాలుగా పంచాయతీలను కూడా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చేసే విధంగా తయారైన వ్యవస్థ మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో పెన్షన్ వ్యవస్థ, ఇక్కడ ఇప్పటికీ పెన్షన్ వచ్చే పరిస్థితి కనబడతలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళు అనేటువంటిది ఒక ప్రణాళికను తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఇలాంటి సహాయ సహకారాలే కావచ్చు, అదేవిధంగా ప్రజల క్షేమం కోసం కావచ్చు, ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు కూడా ఆయన చేసి ప్రతి ఒక్క సహకారాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా బైన్సా పట్టణంలో కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా మేమందరం అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన మరింత పదవులు పొందాలని చెప్పి మేమందరం జనసేన పార్టీ తరఫున కూడా మా అభిమానులు, వీర మహిళలు, ప్రతి కార్మికుడు, కర్షకుడు, ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇవాళ జీవనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన మరిన్ని పదవులు పొందే విధంగా మేమందరం కూడా తోడ్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.